అల్లూరు జిల్లా చింతపల్లి మండలం జలగడగడ్డ గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. తమ గ్రామానికి మంజూరైనటువంటి రోడ్డు వెంటనే మొదలు పెట్టాలని కోరుతున్నారు. జలగడగడ్డ గ్రామ సమీపంలో లంబాసింగి గ్రామానికి చెందినటువంటి కొందరు నాటు సారా కాస్తున్నారని అన్నారు. వాళ్ళే రోడ్డును అడ్డుకుంటున్నారని తెలియజేశారు. ఇక రోడ్డు ఏర్పడితే సారా వ్యాపారానికి ఆటంకం ఏర్పడుతుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. అందుకే రోడ్డు వేయకుండా అడ్డుపడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మా ఆదివాసులు ఐదో శుద్ధుల ప్రాంతంలో రాజ్యాంగబద్ధంగా బతుకుతున్నాం. మరి మేము ఈరోజు వీళ్ళు వేసుకున్న టెంట్ శిబిరానికి వచ్చాము. వాళ్ళు మాకు ఇచ్చినట్టు పరిశీలన మేము చూసినట్టయితే వాళ్ళు మాకు ఆదివాసులు ఏంటి రోడ్డు కావాలి లేదా వైద్యం కావాలి రోడ్డు కావాలని అడుగుతారు తప్ప మీతో ఏం అడగరు. అలాంటి ఈ విషయాన్ని మరి ఆ రోడ్డు సమస్య వచ్చినప్పుడు అక్కడ జరిగినట్టు సంఘటనలు అనేది అధికారులకు తెలుసు, వాళ్ళు కూడా పరిశీలించారు. కాబట్టి వాళ్ళు కూడా మరి ఆర్డర్లు జారీ చేసుకుని కానీ అమలు చేయకపోతే వాళ్ళు అధికారులు ఇచ్చినట్టు ఆర్డర్లకి ప్రయోజనం లేకుండా అయిపోయినట్టు అవుతుంది. కాబట్టి వెంటనే అధికారులు ఆర్డర్లు ఒబీ చేసుకొని ఈ రెండు విలేజ్లకు ఉన్నటువంటి గొడవల్ని సామరస్యంగా పరిశీలించి సారా భర్తీలు పెట్టినట్టు వాళ్ళ మీద కేసులు పెట్టి, అలాగే మా ఆదివాసులను కొట్టినట్టు నాన్తాగుల మీద ఎస్ఆర్సీ కేసులు పెట్టి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం చేస్తారని ప్రధానంగా మా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నుంచి అయితే మేము డిమాండ్ చేస్తున్నాము. చింతపల్లి మండలం లంబసింగి పంచాయతీ కొరుబైలు గ్రామం నుండి జలగడగడ్డ గ్రామం వరకు 90 లక్షలు రోడ్డు నిర్మించాలని జిల్లా కలెక్టర్ వారు మంజూరు చేశారు. 90 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు. మరి దానికి సంబంధించి దీనికి సంబంధించి భూమి మీద ఎటువంటి హక్కులు లేనటువంటి వాళ్ళు అక్కడ టీటీవీ ఆదివాసుల మీద అన్యాయంగా వాళ్ళ మీద దౌర్జన్యం చేశారు, కొట్టారు, తిట్టారు. హాస్పిటల్లో వైద్యం కూడా చేసుకుంటున్నారు. మరి ఇక్కడ తహసీల్దార్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ వాళ్ళు ఉల్లంఘించారు. వాళ్ళ ఆదేశాలు వాళ్ళు పక్కన పెట్టారు. దాన్ని కూడా వాళ్ళు ఖాతరు చేయలేదు. ఎందుకు వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు? తర్వాత సారా సంబంధించి నాటు సారా తయారీ పరిశ్రమ నడుస్తుంది. సారా వ్యాపారం అక్కడ తయారు చేసి మొత్తం అమ్ముతున్నారు. మరి నేరమని ప్రభుత్వమే చెప్తుంది. వాళ్ళ ఎవరైతే బాధ్యులు ఇందుకు రోడ్డు వేయకుండా ఆటంకం చేసినటువంటి వాళ్ళు, దాడికి పాల్పడినటువంటి వాళ్ళు, సారా తయారీదారుల మీద వెంటనే కఠినమైనటువంటి చర్యలు చట్టపరంగా తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. లేని పరిస్థితుల్లో మరి ఇక్కడ ఆందోళన కార్యక్రమాలు ఉధృతమవుతుందని చెప్పేసి కూడా ఈ జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి అది పవన్ కళ్యాణ్ గారు రోడ్డు ఇచ్చారు. రోడ్డు ఇస్తే మనకి మధ్యలో వాళ్ళు కొరపాలి గారు మనకి రోడ్డు ఇవ్వలేదు. రోడ్డు ఇవ్వలేదు. అలాగా మనకి డిపోకని వెళ్తుంది సార్. డిపోకని వెళ్ళి బియ్యం తెచ్చుకుని వస్తుంది. బియ్యం మూట ఎత్తుకుని వస్తుంటే కంచె కట్టినారు. వెళ్ళినప్పుడు లేదు, వచ్చినప్పుడు ఉండేది కంచె. అప్పుడు ఎందుకు కంచె కట్టేశారమ్మా మీరు? ఇది విప్పు కంచె మేము వెళ్ళగలుగుతాము, మూటలు మోస్తామని మేము అడిగితే మీరు ఎవరండి, మీరు ఇక్కడ వచ్చి మనకి ఎదిరించినారు, మా సాయికి వచ్చినారు అని మనకి కొట్టేశారు. ఆడమొగ్గ వచ్చి ఆడవాళ్ళని చూడలేదు, మగవాళ్ళు కూడా వచ్చి మీరు ఒక్కడు జుత్తులు పడితే 6, 7 మనకి ఒక్కొక్కరికే అలా కొట్టినారు. మనం మరి ఒక్కదాన్ని ఏం చల్తాము, మగవాళ్ళు కూడా రాలేదు. అప్పుడు మేము అలాగే వెళ్తాం. మేము చాలాము మనం చంపేస్తారు, ఇల్లు చంపి చల్లేస్తారని వెళ్ళిపోతుంది మన ఊరికి. వెళ్ళిపోతే తర్వాత మేము వెళ్ళిన తర్వాత కొరబాయిలో వాడు జీప్ సర్వీకి ఏమో మా మరిది వచ్చాడు ఒక్కడు. మేము వెళ్ళిపోతుంది ఊరికి. వెళ్ళిపోయిన తర్వాత మా మరిది జీప్ సర్వీకి వెళ్ళేసి వచ్చినాడు. కొరబాయిలు వచ్చాక జీప్ ఆపినాడట. ఈరోజు ఏదైతే జలగడగడ్డ గ్రామంలో దాడి జరిగిందో ఆ దాడి విషయమై ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు పాడేరు నడి రోడ్లో ఐటీడీఏ గేటు ప్రాంగణంలో ఈ రోజు నిరాహార దీక్ష చేస్తూ ఉన్న పరిస్థితి చూశారు. న్యాయం కోసం 10 రోజులుగా తిండి తిప్పలు లేకుండా చిన్న పిల్లలతో పాటు ఇక్కడే పడుకొని ఇక్కడ ఉంటూ వీళ్ళు దీక్ష చేస్తుంటే కనీసం అధికారులు కానీ సంబంధించినటువంటి నాయకులు కానీ స్పందించకపోవడం చాలా విడ్డూరం. ఎందుకంటే ఒక కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నారు. ఎమ్మెల్యే గారు కాన్స్టిట్యున్సీలో ఏమైనా జరిగితే ప్రజలకి వాళ్ళ బాగోగోలు కష్టసుఖాలు చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకి ఉంది. వాళ్ళ ఇంటి పక్కన ఇక్కడ అంత అన్యాయం జరిగినప్పుడు న్యాయం కోసం వీళ్ళు మరి దీక్ష చేపడితే కనీసం స్పందన లేదు. అలాగే కలెక్టర్ దృష్టికి, పిఓ గారి దృష్టికి, ఎస్పీ గారి దృష్టికి, సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని దృష్టిలు కూడా ఈ సమస్య వెళ్ళినప్పుడు కూడా ఎందుకు జాప్యం చేస్తున్నారు? కాబట్టి ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఆదివాసుల రక్షణ కోసం పనిచేయాలి కూటమి ప్రభుత్వం.
లంబాసింగి గ్రామానికి చెందినటువంటి కొంతమందితో ప్రాణహాని ఉందని గత 13 రోజులుగా జలగలగడ్డ గ్రామస్తులు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇక సారాయికి అడ్డుపడుతున్నందునే తమపై కక్ష కట్టారన్నారు. రోడ్డు వేయకుండా గత 9 నెలలుగా ఆటంకాలు కల్పిస్తున్నారని జలగలగడ్డ గ్రామస్తులు ఆరోపించారు. जो अदाड़ा ಇದೆ ಮರಕ ಜಡತ ಇದೆ ವಾಸಿನ ವಾಸ್ತಾಯಿ ಹತ್ತು ಹೊಂದೋದಿ ಈ ಲೋಕ ಜನಕ ಮರಕ ಜಡತ ಇದೆ ವಾಸಿಸಮಿ ವಾಸ್ತವನಾಟ ಬಂಗೆ ಮಾತ ಕಂಚೆವನ್ ಫ್ರಂಟ್ ದಿ ಯೂಸ್ಕೆಲ್ಲ ಇದು ಯೋನು ದಿ ಯು ಕಂಚೆವನ್ ದಿ ಯೋನು ದಿ ಯು ಕಂಚೆವನ್ ಸಲೆ ಮಾಮದರಿ ಕ್ಲೋಜ್ ಹಚ್ಚಿ ಇಕ್ಲೋಜ್ ಹಚ್ಚಲೆ ಮಗ ಮುದ್ದು ಪಟ್ಟಿ ವರ್ಕ ತೊಲೆ ಅದು ಮಾಯ ಇದು ಪ್ರಕಾರ ಲೆಕ್ಕ ಜತ್ ಬೇತು ಮಂಗೆ ಆಡ ಇದೆ ಮಾರು ವೆಚ್ಚಲಿಂದೆ ಮಾಬುವ ಹತ್ತು ಸಿಂಚಮೆ ವಾಸ್ತವನಾಟ Lata masuk di kamar deh sebagai korban mati orang angker orang dah hijau betus tu kita hijau betus ni mampu ada hijau betus ni hati itu orang pakai betus tu dispikal ada tu dah mampu dispikal ada tu dah lelaki dispikal kita after Allah jadi mereka itu dispikal mati మాది జలగలగడ్డ గ్రామం లమసింగి పంచాయతీ సిద్దిపేట మండలం అల్లూరు జిల్లా. ఏంటంటే మొన్న మంగళవారం 3వ తారీఖున మంగళవారం జరిగిన గొడవ వలన ఇక్కడ మా గ్రామానికి చెందిన చాలా మంది మా పీటీజీ చెందిన చాలా మందిని వాళ్ళు చాలా దారుణంగా కొట్టడం జరిగింది. దానిపై మేము పోలీసు వారికి కేసు పెట్టండి, మాకు ఇలా దాడి చేశారు అనేసి మేము పోలీసు వారిని ఆశ్రయించడం జరిగింది. కానీ వారు ఈ రోజు రేపు అంటూ వాళ్ళపై కేసులు పెట్టట్లేదు, మా ముందటే అదే తిరుగుతున్నారు. మా పై దాడి చేసిన గిరిజనేతరులు కూడా మా ముందే అలా తిరుగుతున్నారు. మేము ఇప్పుడు చాలా భయంతో తిరుగుతున్నామండి. మాకు ఏ చిన్న సదుపాయం కావాలన్నా ఏ వస్తువు కావాలన్నా మేము కోరబయలు జంక్షన్ దిగాలి, అలాగే అడుగుకుండానే దిగాలి. మేము మంచినీళ్ళు తెచ్చుకోవాలన్నా కూడా లోయలోకి వెళ్ళి బిందెలతో మంచినీళ్ళు తెచ్చుకోవాలి. ఒక్కొక్కరు వెళ్ళడానికి కూడా మేము భయపడుతున్నామండి. మాకు ఈ సమస్య సొల్యూషన్ అవ్వకుండా మేము ఇక్కడ నుండి కదలాము. అలాగే ఐటీడీఏ ముట్టడి, కలెక్టర్ కార్యాలయం ముట్టడి కూడా మేము చేస్తామనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నామండి. జలగలగడ్డ గ్రామస్తులు నిరాహార దీక్షకు పలు సంఘాలు మద్దతు తెలియజేశాయి. ఇక అందులో భాగంగా పలు గిరిజన సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులు, ఉపాధ్యాయ సంఘం నాయకులు కూడా నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడి జలగలగడ్డ గ్రామాన్ని సందర్శించారు. వీరంతా లంబాసింగి గ్రామం నుండి జలగలగడ్డ గ్రామానికి వెళ్లేటప్పుడు మార్గ మధ్యలో భారీగా సారాయి బట్టాలు దర్శనమిచ్చాయి. పెద్ద ఎత్తున కూడా సారాయి భట్టీలు కూడా కనిపించడంతో నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు షాక్కు గురయ్యారు. ఈ ప్రాంతమంతా కూడా సారాయి ఫ్యాక్టరీలో ఉందన్నారు. వేలాది లీటర్లు తయారు చేసేంత కెపాసిటీ ఉందన్నారు. మంగళవారం రోజు జలగలగడ్డ వాళ్ళ మీద అలాగే నా మీద కూడా దాడి చేయడం జరిగింది. ఆ రోజైతే నేనైతే ఒంట్లో బాగాలేక మా ఇంట్లోనే ఉన్నాను అనమాట. మా ఇంట్లో ఉన్నప్పుడే మా ఇంట్లోకి గూడూరు కిషోరు, గూడూరు పండు, అలాగే గండేపల్లి అరుణ్ కుమార్, ముప్పని శ్రీను, అలాగే ఇంకా ఇతరులు కూడా చాలా మంది గిరిజన నేతలు నా మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసిన వెంటనే మాకు ఇది బాబురావు అన్న అతను మా ఇంటి దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారో నర్సీపట్నంలోని అతను అన్నారు, ఎందుకు అసలు బాగాలేదు, అక్కకి ఎందుకు ఇంటి దగ్గరకు వచ్చి మీరు ఇలాగో కొట్టేసి ఇలా తీసుకుని వెళ్తున్నారు అనేసి అంటే అతను కూడా ఇష్టం వచ్చినట్టు రాళ్లతోటి దాడి చేయడం జరిగింది. ఊరు మొత్తం కూడా ఖాళీ చేసి వీళ్ళ పాడేరు ఐటీడీఏ ముందు దీక్ష కూర్చోవడం అనేటటువంటి జరిగింది. అది నేడు 11వ రోజుకి చేరుకుంది. అయినప్పటికీ కూడా స్థానిక యంత్రాంగం ఏ రకమైనటువంటి సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈవేళ ఆ గ్రామస్తులు ఎవరైతే ఇక్కడ దీక్ష చేస్తున్నారో చిన్నపిల్లలు మొదలుకొని పెద్ద వాళ్ళకు కూడాను చీకటి అంటే దీక్ష అంటే ఏదో 2-3 గంటలు కూర్చొని లేచిపోవడం అనేటటువంటి జరగట్లేదు. 24 గంటలు రాత్రి ప్రజలు అక్కడే ఉంటున్నారు, రాత్రి అక్కడే పడుకుంటున్నారు, వంటలు కూడా అక్కడే చేసుకుని వాళ్ళు ఈవేళ దీక్షలోనే గడుపుతున్నారు. ఇంత జరుగుతున్నా రాత్రి పగలు అక్కడే వీళ్ళు కూర్చుంటున్నా అదే మార్గంలో జిల్లా స్థాయి అధికారులు ఇటువంటి తిరుగుతున్నారు. కానీ ఆ సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారు కనుక మరి ఇది అత్యంత క్రైమ్ నేరం. ఇది ఒక గ్రామానికి వెళ్ళేటటువంటి మార్గాన్ని మోయడం అది అత్యంత భయంకరమైనటువంటి నేరం అని, అసలు మోయడానికి వీలు లేదని సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్సే ఉన్నాయి. కానీ స్థానిక రెవెన్యూ అధికారులు ఒక రోడ్డు మూసివేసినప్పుడు వెంటనే వాళ్ళు తెరిపించి వాళ్ళు రోడ్డు మార్గం కల్పించాలని ఉన్నప్పటికీ రెవెన్యూ యంత్రాంగం కూడా ఈవేళ మరి వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదని చెప్పేసి సందర్భంగా వాళ్ళ చర్యలు మేము ఖండిస్తున్నాం. ఇంత మరి సార్, నా పేరు సిహెచ్ అశోక్ అండి. మరికామి ఆదిమ జాతుల సేవా సంఘం అల్లూరు జిల్లా అధ్యక్షులని.
సో ఈరోజు జలగలగడ్డ గ్రామానికి సంబంధించినటువంటి విషయంలో ఇంతమంది ప్రజా సంఘాలు ఈరోజు జలగలగడ్డ గ్రామాన్ని మరి సందర్శించడం జరిగింది. ఈరోజు ఇక్కడ మరి వాస్తవిక పరిస్థితులన్నీ కూడా పర్యవేక్షించినప్పుడు, ప్రజా సంఘాలన్నీ కూడా దాన్ని తీరుని పరిశీలించినప్పుడు ముమ్మాటికి అధికారుల నిర్లక్ష్యం అనేటటువంటి మరి విషయానికి రావడం జరిగింది. ఈ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఈ జలగలగడ్డ వాసులు గత సంవత్సరంన్నర కాలం నుంచి కూడా సంబంధిత శాఖ అధికారులపై చర్యలు తీసుకోండి అని చెప్పేసి పలుమార్లు వాళ్ళ దగ్గర మరి రిపోర్ట్ చేసినప్పుడు కూడా తగు చర్యలు తీసుకోలేదు. అటువంటి పరిస్థితుల్లో జరగాల్సినటువంటి నష్టం జరిగింది. ఆల్రెడీ మరి గిరిజనేతరులైనటువంటి కొంతమంది వ్యక్తులు మరి హత్యాయత్నం చేశారు. సో ఇక్కడ జరిగేటటువంటి వ్యవహారాలన్నీ కూడా భారత రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతూ ఉన్నాయి. విరుద్ధంగా జరిగేటటువంటి ప్రక్రియలో మరి భారత రాజ్యాంగాన్ని సమిష్టిగా అమలు చేయాల్సినటువంటి అల్లూరు జిల్లా అధికారులు ఎక్కడున్నారని చెప్పేసి నేను మరి ప్రశ్నించడం జరుగుతూ ఉంది. ఇంత మరి అణగారిన వర్గాల పట్ల సామాజిక వివక్షతో అణిచివేసేటటువంటి ధోరణి జరుగుతున్నప్పుడు మరి జిల్లా స్థాయి అధికారులు రాజ్యాంగాన్ని సంరక్షిస్తూ మరి సగటు భారతీయుడికి కల్పించాల్సినటువంటి రక్షణ ఏమైందని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. సో అల్లూరు జిల్లా కలెక్టర్ గారు మరి ఇదివరకు వాస్తవిక పరిస్థితులు తెలియడం లేదు, అందుకని నేను చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అలాగే ఆర్డీఓ గారు వచ్చారు, ఏఎస్పీ గారు వచ్చారు, ఎక్స్చేంజ్ వాళ్ళు వచ్చారు. ఇక్కడ ప్రధానంగా సారా వ్యాపార అడ్డ కింద జలగలగడ్డ గ్రామం అనేటటువంటిది మారిపోయింది. సో ఈ సారా తయారీదారుల యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళు పూర్తి స్థాయిలో అధికారులతో మమేకమై దొడ్డిదారిన సూట్ కేసులు అందిస్తూ ఉన్నారని చెప్పేసి మేమైతే భావిస్తూ ఉన్నాము. అందుకనే ఈ అధికారులు మరి చాకచక్యమైనటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా శాఖాపరమైనటువంటి చర్యలు కనుక తీసుకోకపోతే ఆదివాసీ ప్రజా సంఘాలన్నీ కూడా, ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఐక్యతతో మరి రాబోయేటటువంటి రోజుల్లో 2 రోజుల్లోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి అల్లూరు జిల్లాలోనే మరి ఒక బంద్ని కూడా ప్రకటించాల్సినటువంటి పరిస్థితి త్వరలోనే మరి ఏర్పడుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికే ఆలస్యమైంది కనుక మరి శాఖాపరమైనటువంటి అధికారులు తక్షణమే స్పందించి జలగలగడ్డ గ్రామానికి రావాల్సినటువంటి రహదారి సౌకర్యాన్ని వెంటనే సుగంతం చేయాలి. అలాగే ఏదైతే సారా వ్యాపారదారులు అటువంటి యాజమాన్యం ఏదైతే ఉందో వెంటనే వాళ్ళు శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. వెంటనే అవి జరగని ఎడల ఖచ్చితంగా 2 రోజుల్లోనే భవిష్యత్తు కార్యాచరణ రూపొందించి మరి అల్లూరు జిల్లా 11 మండలాలకి సంబంధించినటువంటి విషయంలో కూడా పూర్తి స్థాయిలో పాక్షికంగా బంద్ ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరదలుచుకున్నాను సార్. జలగలగడ్డ గ్రామంలో అన్ని సంఘాల ప్రతినిధులు ఈరోజు పర్యటన చేయడం జరిగింది. సో ఈరోజు వచ్చినటువంటి వాస్తవాలు ఈ సంఘానికి నిజ నిర్ధారణలో ఇది జలగలగడ్డ కాదు, సారా వ్యాపారానికి అడ్డాగా మారినటువంటి ఊరి. సో దీనికి వస్తున్నటువంటి చింతపల్లి సిఐ గారిని వెంటనే శాఖపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఆయన వల్లే ఈరోజు సుమారుగా 1.5 కిలోమీటర్ల సారా బట్టీలు నడుస్తూ ఉన్నాయి. అంటే ఉత్తరాంధ్రకు సరిపోయేటటువంటి వేలాది లీటర్లు ఇక్కడ నుంచి ఉత్పత్తి అవుతుంది మైదాన ప్రాంతంలో. కాబట్టి గౌరవ కలెక్టర్ వారు దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించి ఈ సారా బట్టి వల్ల ఆగుతున్నటువంటి రోడ్డుని మీరు తక్షణమే తెరిపించి 90 లక్షలతో వచ్చినటువంటి గ్రాంట్ని తక్షణమే మీరు రోడ్డు వేయించాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపైన ఉంది. ఏదో ఆర్డీఓ గారు వచ్చారు, కలెక్టర్ ఆదేశాల మేరకు వచ్చి తూతూ మంత్రంగా చూసేసి మరొక మార్గం ఇచ్చేస్తామని చెప్పేసి వెళ్ళిపోవడం చాలా బాధాకరం. సో నేటికి కూడా ఏ రోడ్డు పనులు మరి ప్రారంభించకపోవడం చాలా దురదృష్టకరం. అలాగే ఈ ఊరికి ఎట్లా వస్తారండి? ఎటు చూసినా కొండలు, దారులు అసలు మూసుకుపోయినాయి. ఉన్న దారిని కాస్త మూసేశారు. దాన్ని తీపించాల్సిన బాధ్యత గౌరవ ఎంఆర్ఓ గారు. కానీ ఆయన అసలు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీనికి మేము రాష్ట్ర ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. అలాగే ఏ ఊరికైనా కూడా నీళ్లు కానీ, కరెంటు కానీ, రోడ్లు కానీ ప్రభుత్వం కల్పించేటటువంటి మౌలిక వసతులు కల్పిస్తూ ఉన్నప్పటికీ కూడా కింద స్థాయిలో ఉండే అధికారులు దీన్ని సరిగ్గా మరి పని చేయకపోవడం వల్ల ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అలాగే ఎవరైతే దాడికి పాల్పడినారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి పోలీసులు. లేని పక్షంలో ఐటీడీఏ ముందు పెట్టినటువంటి టెంట్ ఏదైతే ఉందో అది ఒక్క జలగలగడ్డ టెంట్ కాదు, యావత్తు గిరిజన జాతి టెంట్గా మేము దాన్ని తీసుకొని భవిష్యత్తులో ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదైతే జలగలగడ్డ గ్రామం సంబంధించినటువంటి ఇష్యూ మీద అన్ని ప్రజా సంఘాలు, అన్ని పొలిటికల్ పార్టీల నుంచి పొలిటికల్ లీడర్స్ అందరూ కలిసి, గిరిజన ఉద్యోగ సంఘాల నాయకులు అందరూ కలిసి ఈరోజు ఈ గ్రామాన్ని పర్యటించడం జరిగింది. ఏదైతే
ఈ గ్రామస్తులు ఏదైతే జలగలడ్డ గ్రామస్తులు ఏదైతే చారా బట్టి ఉండడం వల్ల దాని మీదే ఇక్కడ రోడ్డు దాని గురించి కొరుబైలు వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారనే విధంగా వాళ్ళు ఆరోపించారు. ఆ ఆరోపణ వాస్తవమా అవాస్తవమా అనే ఉద్దేశంతో ఈరోజు నిజ నిర్ధారణ కమిటీ రావడం జరిగింది. అది వచ్చి మేము పరీక్షించగా ఖచ్చితంగా అది తేటతెల్లమైంది. సారా బట్టీలు అయితే ఉన్నాయి. ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చి ఆ సారా సంబంధించిన పులుపును మరి ధ్వంసం చేయడం అయితే జరిగింది. అయితే మేము ఇక్కడ ఒక వాస్తవాన్ని గమనించాం. ఏదైతే అధికారులు వైఫల్యం ఉందో, గతంలో అధికారులు వచ్చి ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు మరి ఆర్డీఓ గారు కానీ తర్వాత సంబంధించినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎండర్స్మెంట్ ఇచ్చారు. ఏమని, ఈ రోడ్డు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన సైటు, ఈ రోడ్డు అడ్డంకించడానికి ఎవరికి రైట్స్ లేవు, ఒకవేళ అడ్డగిస్తే చట్ట ప్రకారంగా ఈజ్మెంట్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళ మీద శిక్ష ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్గా ఎండర్స్మెంట్ ఇచ్చారు, లెటర్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏదైతే అధికారులు ఆ కంచె తీసేసి వెళ్ళిపోతే మళ్ళీ ఆ కంచెను హెచ్డీగా మళ్ళీ వేసారు. మరి తీసేస్తుంటే వేసేస్తున్నారు. అది చూస్తూ కూడా కాలయాపన చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఒక పక్క ఈ అధికారుల నిర్లక్ష్యం, మరొక పక్క ఉన్నతాధికారులు కలెక్టర్ గారు కానివ్వండి ఇంకా పై అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాబట్టి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద నిర్లక్ష్య వైఖరి ఉంది. ఎందుకంటే స్వయంగా కలెక్టర్ గారు ఆర్డీఓ గారే చెప్పినప్పుడు కంచె తీసినప్పుడు కంచె వేస్తున్నప్పుడు అక్కడ ఎవరు లాబింగ్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా సంబంధించిన శాఖాపరమైన ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో దాని మీద వాళ్ళ మీద నిర్లక్ష్యం వహించినట్టు కొమ్ము కాస్తున్నటువంటి వారి మీద మేము ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. అలాగే ఎవరైతే మరి ఆదివాసీ గిరిజనుల మీద మరి దాడి చేసినటువంటి గిరిజనేతరులు ఉన్నారో వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బనాయించాలని చెప్పేసి దాని మీద ఎస్సీ కమిషన్కి మన కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. అలాగే యావత్తు ఎవరైతే కలెక్టర్ నుంచి పెద్ద స్థాయి మరి అధికారులు అలాగే సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా వీళ్ళందరిపైన అధికారులందరిపైన మేము మరి గౌరవ మరి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి గారికి కూడా మేము కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఎవరైతే సంబంధించిన డిపార్ట్మెంట్ కావచ్చు లేదా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకునే విధంగా మేము కోర్టును కూడా ఆశ్రయించబోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. భారీ ఎత్తున నాటుసారా తయారు చేస్తున్నారు కాబట్టి రోడ్డు ఏర్పడకుండా అడ్డుకుంటున్నారని అంటున్నారు కమిటీ మెంబర్లు. అయితే అధికారుల అండ లేకుండా ఇంత పెద్ద నాటుసారా తయారు చేయడం అసాధ్యమన్నారు. గ్రామస్తులు ఇంటికి వెళ్లే దారిని కూడా సారాయి ముఠ మూసివేయడం దారుణమన్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అధికారులకు చలనం లేకపోవడం షాక్ గురిచేస్తుందన్నారు. 24 గంటల్లో కూడా అధికారులు సమస్య పరిష్కారం చేయకపోతే జిల్లా బంద్కు పిలుపునిస్తామని అన్నారు నిజ నిర్ధారణ కమిటీ వాళ్ళు. ఒకవేళ ఈ జలగలగడ్డ గ్రామానికి ఆదివాసీ ప్రజా సంఘాలు, ఆదివాసీ విద్యార్థి సంఘాలు, ఆదివాసీ ఉద్యోగ సంఘాలందరూ కూడా నిజ నిర్ధారణ కమిటీ పర్యటించడం జరిగింది. గత 3వ తారీఖున ఆదివాసీ బిడ్డలపై జరిగినటువంటి దాడిని వాళ్ళు 9వ తారీఖు నుండి పాడేరు వేదికగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఎందుకనేటటువంటి అంశాల మీద తెలుసుకోవడానికి ప్రయత్నంలో భాగంగా ఇవాళ జలగలగడ్డ గ్రామానికి మేము రావడం జరిగింది. అయితే ఏదైతే ఆ రోడ్డు సౌకర్యం కల్పించడానికి ఆటంకపరుస్తున్నారో ఎందుకు అనేటటువంటి తెలుసుకునేటటువంటి క్రమంలో ఈ గ్రామానికి వచ్చినప్పుడు ముఖ్యంగా గ్రామస్తులు ఇప్పటివరకు చెప్తున్నటువంటిది సారబట్టీలు ఆ గ్రామానికి దాటి ఆ లోయల్లో నిర్వహిస్తున్నారు. ఒకవేళ ఈ గ్రామానికి రోడ్డు వేసినట్లయితే అంతరాయం కలిగించి సారబట్లని కూడా ఆగిపోయేటటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి అక్కడ ఎక్కడైతే కొర్రుబయల్లో స్థిర నివాసంగా ఉంటున్నటువంటి గిరిజనేతర వలసవాదులు కిషోర్ అండ్ టీమ్, గూడూరు కిషోర్ అండ్ టీమ్ వాళ్ళు స్థానిక కొర్రుబయలు అమాయక ఆదివాసీ మహిళలను ఆదివాసీ బిడ్డలను రెచ్చగొట్టి వాళ్ళను జలగలగడ్డ ఆదివాసులపై ఉసుగొల్పడం, వాళ్ళు మరి నిజంగానే మా ఉపాధి కోల్పోతామనేటటువంటి మరి భ్రమలతో ఆదివాసీ బిడ్డలపై దాడి చేయడం, వాళ్ళ చాటున గిరిజనేతరులు గూడూరు కిషోర్, పండు, అరుణ్ కుమార్, మరికొంతమంది ముప్పైన శ్రీను వీళ్ళందరూ కలిసి ఈ ఆదివాసీ బిడ్డలపై జలగలగడ్డ ఆదిమ జాతి ఆదివాసీ బిడ్డలపై తీవ్రంగా దాడి చేసి మరి
వాళ్ళను హత్య చేయడానికి ప్రయత్నం చేయడం అనేటటువంటి జరిగింది. అయితే వీటన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే ఈవేళ సారబట్టలు అని చెప్పేసి ప్రాక్టికల్గా ఇక్కడ వచ్చినటువంటి సంఘాలంతా కూడా పోయి చూసినప్పుడు వేలాది లీటర్ల మరి పులుపు, సారాయి తయారు చేసేటటువంటి పులుపు అక్కడ ఈవేళ మేము ప్రాక్టికల్గా చూడడం జరిగింది. అది వెంటనే ఎక్సైజ్ శాఖ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళందరినీ కూడా పిలిపించి అవంతా ధ్వంసం చేయడం అనేటువంటి జరిగింది. అంటే ఇంత జరుగుతూ ఉన్నా మరి చింతపల్లిలో ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా ఈ జలగలగడ్డ ఆదివాసులపై జరిగినటువంటి దాడి విషయంలో వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే దాడి చేసినటువంటి వ్యక్తులతో పాటు దెబ్బలు తిన్నటువంటి వాళ్ళ మీద కూడా మరి కేసులు పెట్టి వాళ్ళు అసలైనటువంటి కేసులు పెట్టకుండా, అదేవిధంగా మరి ఎవరైతే ఆదివాసేతరులు దాడి చేస్తారో వాళ్ళపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టవలసి ఉన్నప్పటికీ కూడాను వాళ్ళని పెట్టకుండా, వాళ్ళని అరెస్ట్ చేయకుండా, కనీసం వాళ్ళని అదుపులో తీసుకోకుండా వాళ్ళంతా మౌనంగా ఉండడం అనేటటువంటిది మరి చింతపల్లి పోలీసులు వ్యవహరిస్తున్న తీరుని బట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు భారతదేశంలో కానివ్వండి, ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక గృహానికి వెళ్ళడానికి దారి ఆటంకపరుస్తున్న పెద్ద నేరం. అలాంటిది గ్రామానికే వెళ్ళేటటువంటి మార్గాన్ని మూసివేయడం ఇది తీవ్రమైనటువంటి చర్య. అందరూ కూడా ప్రజాస్వామికవాదులు, మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు ఖండించవలసినటువంటి అంశం. మరి తహసీల్దార్ గారు ఎందుకు ఆ విషయం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారో ఇది చాలా ప్రశ్నార్థకం. అంటే ఆయన మరి లా అండ్ ఆర్డర్ పర్యవేక్షించవలసినటువంటి అధికారి, మెజిస్ట్రేట్ కూడా ఆయనే. మార్గాన్ని మూసివేసినట్టు తెప్పించాల్సినటువంటి బాధ్యత ఆయన కనుక ఆయన ఇప్పటి వరకు కూడా 2 వారాలు అయిపోయినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆయన మౌనం వహిస్తున్నారు కనుక దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఈ విషయాలన్నింటి మీద మేము జిల్లా కలెక్టర్ గారికి రిపోర్ట్ చేయడం జరిగింది. రిపోర్ట్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు దాకా కూడా కనీసం ఆ టెంట్లో కూర్చున్నటువంటి ఆదివాసీ ప్రజలపై ఏ అధికారి కూడా కన్నెత్తి చూడకుండా వాళ్ళు ఏం చేస్తారో చేసుకొనియండి అని చెప్పేసి మరి వాళ్ళు వ్యవహరించడం, ఆదివాసీ ప్రజల పట్ల నిర్లక్ష్యాన్ని వహించడం ఇది క్షమించాలనేటువంటి అని చెప్పేసి మేము భావిస్తున్నాం. మరి ఏదైతే జలగలగడ్డ ఆదిమ జాతికి చెందినటువంటి ఆదివాసీ బిడ్డలపై నిర్లక్ష్యం వహించడం అంటే మరిది ఆ సామాజిక వర్గానికే కాదు, మొత్తం ఆదివాసీ సమాజానికే వీళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పేసి మేము భావిస్తూ త్వరలో ఈవేళ ఇక్కడ పర్యటించినటువంటి అన్ని ఆదివాసీ విద్యార్థి ఉద్యోగ ప్రజా సంఘాలు కూడా మేమంతా కూడా రేపు జిల్లా కలెక్టర్ గారికి ఈవేళ ఇక్కడ జరిగినటువంటి తీర్థం వివరించి ఆ తర్వాత 24 గంటల్లో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం కానీ, లేదా వెంటనే ఈ గ్రామానికి రావాల్సినటువంటి ఏదైతే అడవిదల్లి బాట మీద వచ్చినటువంటి 90 లక్షల రోడ్డు, ఆ రోడ్డు వెంటనే శంకుస్థాపన చేసేటటువంటి చర్యలు తీసుకోకపోతే మరో 24 గంటల్లో ఏం చేయబోతున్నాం అనేటటువంటిది రేపు ఆదివాసీ మరి ప్రజా సంఘాలు అలాగే అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం అంతా కూడా మేమంతా మమేకమై ఒక నిర్ణయం తీసుకోబోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గత నెల కలెక్టరేట్కి వెళ్ళినప్పుడు అక్కడ గ్రీవెన్స్ దగ్గర ఇదే జలగలగడ్డ గ్రామస్తులు రోడ్డు సమస్య విషయంలో లెటర్ ఇచ్చినప్పుడు, అలాగే మా గ్రామంలో నాటు సారా తయారు చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చినప్పుడు సాక్షాత్తు కలెక్టర్ గారు ఏమన్నారంటే ఇది ఫేక్ వీడియో, ఫేక్ ఫోటోలు అని ఎప్పుడైతే చెప్పారో నేను అదే కలెక్టర్ ఆఫీస్ నుంచి నేరుగా ఈ జలగలగడ్డ గ్రామానికి వచ్చి పరిశీలించినప్పుడు ఈ కొండంతా కూడా మరి సారా బట్టి ఉన్నాయి, అలాగే పులుపు ఉన్నాయి. అది వీడియోలు, ఫోటోలు తీసి అనేక సోషల్ మీడియాలో అది వైరల్ చేసినప్పుడు ఇక్కడికి అధికారులు వచ్చి సమీక్షించడం జరిగింది. 800 లీటర్లు మరి పులుపు కూడా ధ్వంసం చేశారు. నేను ఒకటే అడుగుతున్నానండి కలెక్టర్ గారికి, మరి ఆ రోజు లేనిది ఈ రోజు ఏంటుందండి? దానికి కలెక్టర్ గారు సమాధానం చెప్తారా, లేకపోతే ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సమాధానం చెప్తారా, లేకపోతే రెవెన్యూ శాఖ వాళ్ళు సమాధానం చెప్తారా, లేకపోతే పోలీస్ శాఖ సమాధానం చెప్తారా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు మరి దరిదాపు 2000 లీటర్లకు పైనగానే మరి పులుపు ఉన్నాయి, ఆ నాటుసారా తయారు చేసేటువంటి పులుపులు ఉన్నాయి. దానికి ఏమని సమాధానం చెప్తారు అంటే ఈరోజు ఎక్స్చేంజ్ శాఖ డబ్బులు తీసుకోకపోతే ఎందుకు
మరి గత 10 రోజుల క్రితమే ధ్వంసం చేసినటువంటి పులుపు ఈ రోజు ఎందుకు వచ్చింది అంత భారీగా? అంటే ఆ రోజు డిమాండ్స్ ఇంకా పెరిగి ఉంటాయి కాబట్టి ఎవరి ముడుపులు వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి ఈరోజు దానికి నోరు మీద పడలేదు. డిఏలో ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది, ఖచ్చితంగా దానికి వెలికి తీస్తుంది. మరి దీనికి సంబంధించినటువంటి అధికారులు ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం, వాళ్ళు కేసు కట్టకపోవడం, అలాగే దాని మీద ప్రశ్నించినప్పుడు రోడ్ని అడ్డు పెట్టేయడం, ఇవన్నీ చేస్తున్నారు కదా. దేనికోసం అంటే ఇప్పుడు క్లియర్గా అర్థమైంది ఏంటంటే సార కోసం అని. ఇక్కడ నుంచి సారా తయారు చేసి అనేక ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు కూడా జరిపిస్తున్నారు. కనుక ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను, సంబంధించినటువంటి అధికారులకి ఈ ప్రాంతంలో ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి అధికారులు కుమ్మకై, అలాగే జిల్లా అధికారులు కూడా కుమ్మకై ఈ ఆదిమ గిరిజనులకి అన్యాయం చేయాలని చూస్తున్నారు. కానీ ఎప్పుడు కూడా వీళ్ళకి అన్యాయం జరిగితే మేము ఊరుకోం. ఖచ్చితంగా ఈ గిరిజనుల మీద అయితే మేము అండగా ఉంటాం. డిపార్ట్మెంట్ అధికారులు, ఇది డిపార్ట్మెంట్ సంబంధించిన అంశం. దాడి జరిగినప్పుడు వెంటనే మన సోదరులు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ పోలీసులు ఏం చేశారు, ఇది ఒక దొమ్మి కేసు కింద ట్రీట్ చేసి ఇరు వర్గాల వైపుల వాళ్ళు కూడా కేసులు పెట్టడం అనేటటువంటిది జరిగింది. దాడి చేసినటువంటిది ఎవరు? ఒక ట్రైబల్స్ అయితే అందులో కొంతమంది కీలకమైనటువంటి ఈ సారాబట్లు నడిపించేటటువంటి గిరిజనేతరులు, మరి స్థానిక బాధితులు చెప్పిన దాని ప్రకారం గూడూరు కిషోర్ బాబు అండ్ టీమ్ వాళ్ళు దాడి చేయడం జరిగింది. మనం ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విద్యావంతులే. హైకోర్టు చెప్తుంది, సుప్రీంకోర్టు చెప్తుంది. ఏంటి, ఎస్సీ ఎస్టీల మీద వెటకారంగా చూసినా, వాళ్ళ ఇళ్ల ముందు ఉమ్మి వేసినా, లేదా వాళ్ళని పబ్లిక్గా ఇబ్బంది పడేటట్లు చూసినా, కొట్టినా తిట్టినా అది ఇట్ విల్ కమ్స్ అండర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అని చెప్పేసి మనందరికి కూడా సోషల్ మీడియాలో కూడా ఇవాళ మనం చూస్తున్నాం. మరి ఇంత దారుణంగా వాళ్ళని, ఒక మహిళను కూడా, ఇంటిలో ఉన్న మహిళను కూడా లాగి ఈడ్చుకొచ్చి రోడ్డు మీద జరిగింది. మరి ఈ భారతదేశం అత్యంత గౌరవించేటటువంటి ఆదిమ జాతి వ్యక్తులు జలగలగడ్డ గ్రామస్తులు, వాళ్ళని గొర్రెలు బద్దలు కొట్టడం, బాడీ అంతా కౌపు దెబ్బలు కొట్టి ఈ రోజు కూడా హాస్పిటల్ నుండి బయటకు వచ్చినటువంటి సందర్భం లేదు. అతనికి ఈవేళ జలగలగడ్డ గ్రామానికి రోడ్డు వేయాలి అనేటటువంటి మాట వచ్చింది అని చెప్పి అంటే మరి ఎవరైనా కొర్రా సాంసన్ వాళ్ళ ఆవిడే మరి వెళ్తూ డోలి మోతలతో వెళ్తూ చనిపోవడం, పాము కాటుకు చనిపోవడమే ఈవేళ జలగలగడ్డ అనేటటువంటి ఊరికి గ్రామానికి రోడ్డు రావడానికి ఒక ప్రేరణ కలిగించిన అంశం. మరి ఆ రోడ్డు వచ్చినటువంటి క్రమంలో, అంటే భారతదేశం అత్యంత గౌరవించేటటువంటి వ్యక్తులు ఆదిమ జాతి వ్యక్తులు, వాళ్ళపై ఇంత కఠోరమైనటువంటి దాడి జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగానికి వాళ్ళు తెలియజేశారు, ప్రజా సంఘాలు తెలియజేశారు, పత్రిక వాళ్ళు తెలియజేశారు, పోలీస్ వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం అంటే జిల్లా బాస్ కలెక్టర్ గారు, మరి ఈ ఏజెన్సీ ప్రాంతానికి కింగ్ ఐటీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్, అలాగే మరి శాంతి భద్రతలకు ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎస్పీ గారు, వీళ్ళందరి నోటిలో కూడా ఇది నానుతున్నటువంటి అంశం. కానీ వాళ్ళెవ్వరు కూడా పట్టనట్టు ఈవేళ ఉన్నారు. ఈ రోజుకి సుమారుగా 2 వారాలు వాళ్ళు దీక్ష చేస్తున్నారు. దీక్ష చేసేటటువంటి సోదరులు మరి ఎవరంటే జలగలగడ్డకు సంబంధించినటువంటి ఆడ మగ చంటి పిల్లలు, స్కూల్కి వెళ్ళేటటువంటి చంటి పిల్లలు కూడా మరి స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు కొడతారనేటటువంటి భయంతో వాళ్ళు కూడా వచ్చి దీక్ష చేస్తుంటే, అది పాడేరు జిల్లా కేంద్రం నడిబొడ్డున వాళ్ళు దీక్ష చేస్తుంటే కనీసం వాళ్ళు ఎవరు కూడా, ఇంతమంది ఈ జిల్లాలో 5 ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఈ జిల్లాలో 5 ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, జిల్లా కలెక్టర్ గారు, ఐటీడీఏ పిఓ గారు, సబ్ కలెక్టర్ గారు, రంపచోడవరం పిఓ గారు, చింతూరు పిఓ గారు, వీళ్ళందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్స్. మరి ఎస్పీ గారు, ఏఎస్పీ గారు పాడేరు, ఏఎస్పీ గారు చింతపల్లి, ఏఎస్పీ గారు రంపచోడవరం, మరి వీళ్ళందరూ కూడా ఎవరన్నా ఐపీఎస్. ఈ భారతదేశం అత్యున్నత గొప్ప స్థానంగా మరి నిర్ధారించి పెట్టినటువంటి గొప్ప పరిపాలన దక్షులు వీళ్ళంతా బ్యూరోక్రాట్స్. వాళ్ళు కూడా మరి భారతదేశ పౌరురాలు, ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము గారు, మరి దేశ ప్రధాని, వాళ్ళు గౌరవించేటటువంటి సామాజిక వర్గంపై దాడి చేసినప్పుడు, మరి ఇంత ఘోరమైనటువంటి దాడి జరిగినప్పుడు వీళ్ళందరూ అక్కడ దీక్ష చేస్తుంటే, ఎక్సైజ్ శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, పోలీస్ శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్రహ్మాండంగా ఇక్కడ
సారా బట్లు నిర్వహించేటటువంటి కార్యక్రమం చేయిస్తున్నారు. ఎవరి చేత చేయిస్తున్నారు? ఆ నాన్ ట్రైబల్స్ చేత ఇక్కడ చేయిస్తున్నారు. మేము ఎందుకు వాళ్ళకే అంటున్నామంటే ఈ విషయాన్ని ఆల్రెడీ సాక్షాత్తు దండకారణ్య లిబరేషన్ ఆర్గనైజేషన్ స్టేట్ ప్రెసిడెంట్ మార్కురాజ్ వాళ్ళు బయట పెట్టినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే అవన్నీ కూడా కరెక్ట్ కాదండి, కల్పితాలండి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎక్స్ఎంపీపీ బాబురావు గారు చెవిన కూడా వాళ్ళ ముందే మాట్లాడడం జరిగింది. కనుకనే ఇంత జరుగుతున్నా వాళ్ళు అబద్ధం ఆడేదంటే ఈ నిర్వహణ అంతా కూడా చింతపల్లి ఎక్సైజ్ శాఖ వాళ్ళు కనిసనలో జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఏదేమైనప్పటికీ అప్పటికే ఇక్కడ మేమేం చేస్తున్నామంటే మేము ఎట్లా నిర్ధారణకు వస్తున్నామంటే జిల్లా కలెక్టర్తో సహా జిల్లా యంత్రాంగం అంతా కూడా జలగలగడ్డ ఆదివాసులకు తక్షణమే బేసరతులకు క్షమాపణ చెప్పాలి, బేసరతులకు క్షమాపణ చెప్పాలి. వాళ్ళు అన్ని రకాలుగా అంటే ఈవేళ ఆదివాసులు అక్కడ పోయి కూర్చొని దీక్ష చేస్తుంటే ఈవేళ సైలెంట్ గా ఎవరి మట్టుకు వాళ్ళు కూర్చున్నారు. నోరు లేనటువంటి వాళ్ళనే కదా వాళ్ళని వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. అదే కొంతమంది నోరున్న వాళ్ళు వెళ్ళి మాట్లాడితే వాళ్ళకి పనులు జరుగుతున్నాయి. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం మేము గ్రహించినటువంటిది ఏమిటంటే ఇంత జరుగుతున్నా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళు ఎంపీపీలు స్థానిక చింతపల్లి ఎంపీపీ కావచ్చు, లేదా ఎమ్మెల్యే గారు కావచ్చు, లేదా ఎంపీ గారు కావచ్చు, లేదా ఎమ్మెల్సీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారని చెప్పేసి మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. దయచేసి గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ ఎంపీ గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు, ఇంకా మరి టీడీపీ పోర్టుఫోలియో ఎవరైతే ఇక్కడ తీసుకొని అజమాయిషీ నిర్వహిస్తున్నారో మీరందరూ కూడా జోక్యం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి పవన్ కళ్యాణ్ గారు మీరు గొప్ప వ్యక్తి, మీరు మరి ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో కూడుకొని ఏదైతే ఆదివాసీ ప్రాంతాలు ఉన్నాయో, ఏదైతే రోడ్డు లేని గ్రామాలు ఉన్నాయో, ఏదైతే ఇప్పటి వరకు కూడా డోలి మూతలతో బాధపడుతున్నారో అనేటటువంటి అంశంతో మీరు మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం అయితే ఎక్కడ ఆదివాసులు ఉన్నారో, ఆదిమ జాతులు ఉన్నారో వాళ్ళు ఎక్కడున్నా సరే ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా వాళ్లకు రహదారి సౌకర్యం కల్పించాలి, ఉండడానికి గృహాలు కల్పించాలి, తినడానికి తిండి, మంచి నీరు సౌకర్యం కల్పించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒకవైపు అంటుంది. మరి మీరంటే సాక్షాత్తుగా మరి అడవి తల్లిపాట అనేటటువంటి ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ఆ కార్యక్రమంలో బాగా ఈ గ్రామానికి 90 లక్షల రోడ్డు వస్తే దానికి అమాయకమైనటువంటి ఆదివాసులు, కొర్రుబైలు ఆదివాసులు ఆ బిడ్డల్ని ఎవరైతే వాడుకుంటున్నారో నాన్ ట్రైబల్స్ గూడూరు కిషోర్ అండ్ టీం వాళ్ళను రెచ్చగొట్టి ఈ దారి మూసి మరి వెళ్ళినట్టయితే రోడ్డు వెళ్ళినట్టయితే మీరు ఏదైతే ఉపాధి పొందుతున్నారో ఆ ఉపాధి కోల్పోతారు, మరి ఆ తర్వాత మీరు ఇబ్బందులు పడతారని చెప్పేసి స్థానిక కొరుబైల ఆదివాసులకు రెచ్చగొట్టి వాళ్ళని మరి జలగలగడ్డ ఆదివాసులపై దాడులు చేయించేటటువంటి కార్యక్రమానికి వాళ్ళు నెట్టుకున్నారు. ఇది తప్పు. మరొక బాధాకరమైనటువంటి విషయం, భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి ఆయన అవునో కాదో మాకు తెలియదు, తర్వాత ఆర్ఎస్ఎస్ అని అంటుంటారు, అది నిజమో కాదు, ఆయన సభ్యుడో కాదో మాకు తెలియదు. కానీ పాము తన పిల్ల తానే మింగినట్టు దుక్కేరి ప్రభాకర్ తమ్ముడు నువ్వు ఆదివాసి బిడ్డవి, నీవు మేము చూసాం, కళ్ళారా చూసాం. ఆ రోజు జీపులో ఒక నాన్ ట్రైబ్ అమ్మాయి ఎందుకు వెళ్ళింది, ఎందుకు పడిపోయింది, ఆ అమ్మాయిని ఎత్తుకొని మీరు హాస్పిటల్కి వెళ్ళడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం మేము చూసాం. అయ్యో మానవత్వ దృక్పథంతో ఎత్తుకొని వెళ్ళడంలో తప్పేం లేదనుకున్నాం. కానీ దీని వెనకాల కథ ఇంత ఉంది. సారబట్ల నిర్వహణ ఘోరంగా జరుగుతున్నా అక్కడ ఏం లేదని చెప్పేసి నాన్ ట్రైబల్స్ తో చేతులు కలుపుతూ, అలాగే ఎక్సైజ్ శాఖ వాళ్ళు పలికినటువంటి పలుకులే మీరు పలుకుతున్నారంటే భారత జనతా పార్టీ ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో, లక్ష్యంతో, నీతి నిజాయితీతో కూడుకున్నటువంటి పార్టీ. ఆ పార్టీలో ఉండి మీరు మాట్లాడడానికి ఇది ఎంతవరకు తగును అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే ఆర్ఎస్ఎస్ అంటే క్రమశిక్షణకు మారు పేరు అని చెప్పేసి ఉన్నటువంటిది ఆర్ఎస్ఎస్. ఆ సంఘంలో మరి మీరు ఉంటూ కూడా ఇట్లాంటి మరి కుటిల శక్తులతో చేతులు కలుపుతూ ఆదివాసులపై దాడి చేసేటటువంటి వ్యక్తులతో కలుపుతూ ఇచ్చడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా మేము నిన్నే ప్రశ్నిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ పెద్దలు, జిల్లా పెద్దలు, రాష్ట్ర పెద్దలు ఈ విషయంపై మీరు పరిశీలించి ఎవరికి తప్పైతే వాళ్ళ మీద మీరు మీ పార్టీ తరఫున క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆ పార్టీ ప్రతినిధులు కూడా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఈవేళ జలగలగడ్డ గ్రామస్తులకు రోడ్డు సౌకర్యం కల్పించేటటువంటి విషయంలో స్థానిక తహసీల్దార్ గారు, మీరు ఒక వ్యక్తికి ఇంటి దారి మూసివేసినా సరే మూసివేయడం తప్పది, అది నేరం. కానీ ఒక గ్రామానికే దారి లేకుండా మూసివేసినప్పుడు తక్షణమే ఓపెన్ చేసి రోడ్డు సౌకర్యం కల్పించవలసిన బాధ్యత స్థానిక మరి ఎంఆర్ఓ గారి మీద ఉంది. ఆయన దగ్గర ఫిర్యాదు వెళ్ళింది కనుక, లేదా స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ గారు, స్థానికంగా ఉండేటటువంటి
మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పంచాయత్ సెక్రటరీ గారు మీరే వెంటనే చొరవ తీసుకున్న గేట్ తెలిపించాలి. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఆ గేట్ క్లోజ్ చేసి వేయబడి ఉంది. స్థానిక సర్పంచ్ గారు మీరు తక్షణమే మీకు ఉన్నటువంటి సూపర్ పవర్స్ ఉపయోగించి మీరు వీసా కమిటీ ఉంది, సెక్రటరీ గారు ఉండి తక్షణమే మీరు చర్యలు తీసుకుని ఆ గేట్ ఓపెన్ చేయాలి. ఈవేళ కూడా మేము సైడ్ రూట్ నుండి రావడం జరిగింది. ఏమిటి అంటే ఆర్డీఓ అంటున్నారు. హూ ఇస్ ఆర్డీఓ? సర్పంచ్కి లేనటువంటి పవర్ ఆర్డీఓకి ఎవరిచ్చారు? సర్పంచ్కి లేనటువంటి పవర్ కలెక్టర్కి ఎవరు ఇచ్చారని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. జిల్లా యంత్రాంగాన్ని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. సర్పంచ్ ఈ మా గ్రామం మా గ్రామం మా పరిపాలన అనేటటువంటి ఒక అంశం ఇక్కడ నడుస్తుంది. విసా చట్టం ప్రకారం సర్వాకుల సర్పంచులదేనే ఉంది. కానీ వారి హక్కుల్ని కాళ్ళ రాసేటటువంటి అధికారులు జిల్లా యంత్రాంగం బేసరతుగా మీరు చర్యలు తీసుకోవాలి. ఈ సందర్భంగా నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగిని నేను మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడుతున్నానంటే చదువుకున్నటువంటి విద్యావంతులు వాడు ఏ స్థాయి అధికారి అయినా సరే మానవులకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అక్రమాన్ని గురించి మాట్లాడకపోతే వాడు విద్యావంతుడు వాడు మూర్ఖుడితో సమానం చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను చదువుకునేటటువంటి వ్యక్తిని ఒక మనిషికి ఆదివాసి బిడ్డయే కాదు ఆదివాసి కానటువంటి ఏ మానవుడికైనా సరే అన్యాయం జరుగుతున్నప్పుడు చట్టం ప్రకారం మరి వాళ్ళకి అన్యాయం జరుగుతున్నప్పుడు అలాంటి విషయాలు చూస్తూ కళ్ళు మూసి ఊరుకున్నప్పుడు వాళ్ళు దే ఆర్ నాట్ ఐఏఎస్, దే ఆర్ నాట్ ఐపీఎస్, దే ఆర్ నాట్ ఇంజనీర్స్, దే ఆర్ నాట్ తహసీల్దార్స్. వాళ్ళందరూ కూడా మూర్ఖులతో సమానం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కనుకనే బేసరతుగా కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగం అందరూ కూడా మీరు క్షమాపణ చెప్పాలి. ఆ రోడ్డు గేట్ వెంటనే తెరిపించడానికి సర్పంచ్ గారు మీరు తీసుకోవచ్చు. మిమ్మల్ని ఎవరిని అరెస్ట్ చేస్తే అప్పుడు ఆదివాసీ సమాజం అంతా కూడా మరి చూస్తూ ఊరుకోదని చెప్పి సందర్భంగా మీకు నేను తెలియజేస్తూ ఇక్కడ మరి ఉన్నటువంటి మిత్రులు ఎవరైతే ఆదివాసీ సమాజం ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఉన్నారో మనం అందరూ కూడా మాట్లాడుకుని తక్షణమే రేపు కలెక్టర్ గారికి మీరు ముందు బేసరతుగా క్షమాపణలు చెప్పాలి సార్. ఎందుకంటే ఇది వాస్తవం మీకు తెలిసినా చూసి చూడాలని తెలియజేస్తే వెంటనే ఈ కార్యక్రమాలు ఒకటి రోడ్డు ఇవ్వడం, రెండు క్షమాపణ చెప్పడం, రెండు ఎవరైతే ఆదివాసులపై దాడులు చేస్తారో వాళ్ళపై చర్యలు తీసుకోవడం, ఎవరైతే మరి నాన్ ఎస్టీస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. లేని పక్షంలో మరి ఉద్యోగ సంఘాలు, విద్యా సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రజలు, రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసి భవిష్యత్ కార్యక్రమం మేము రేపే ప్రకటించబోతున్నామని చెప్పి సందర్భంగా నేను అధికారులకు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారికి, అలాగే చీఫ్ సెక్రటరీ గారు మీ అందరికీ కూడా ఈ సందర్భంగా మా ఆదివాసీ సమాజం తరఫున మేము తెలియజేస్తున్నాం. నేను ఉద్యోగి అయినప్పటికీ, మరలా చెప్తే ఉద్యోగి అయినప్పటికీ, ఇంజనీర్ అయినప్పటికీ మొదటగా నేను ఆదివాసీ బిడ్డను. మా సమాజానికే కాదు ఆ మానవుడైనటువంటి ఎవరికి ఏ రకమైనటువంటి అన్యాయం జరిగినా మాట్లాడేటటువంటి హక్కు ఉందని చెప్పేసి నేను మీకు తెలియజేస్తూ ఈ సమస్యపై మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ దయచేసి ఆదివాసీ ప్రాంతంలో 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి మీ పార్టీల ప్రతినిధుల మాట కూడా ఇక్కడ చెల్లటం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల మాటలు కూడా జరిగేటట్లు చేయట్లేదు. ఎంపీల మాట జరిగేటట్లు కూడా చేయటం లేదు. ఎక్కడైతే అమరావతి నుండి ఫోన్ కొడితే ఇక్కడ పనులు అవుతున్నాయి. మరి మైదాన ప్రాంతాల నుండి నాన్ ఆదివాసీ మినిస్టర్స్ వాళ్ళు ఫోన్ కొడితే ఇక్కడ అక్రమాలు జరగడానికి ఇది వేదికగా తయారైంది. కనుక దయచేసి మీరు పెద్ద మనసుతో ఆలోచించి మేము పాయింట్అవుట్ చేస్తున్నాం అనేటటువంటిది కాదు, కానీ వాస్తవ రూపాలను మీరు తెలియజేసుకున్నాం. తక్షణమే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పై సరైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా నేను వేడుకుంటూ మా కార్యక్రమం రేపు కలెక్టర్ గారితో కలిసిన తర్వాత వెంటనే మేము తీసుకోబోతున్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, ఆదివాసీ ఐక్యత, ఆదివాసీ ఐక్యత.